అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ యూ రావణ్ 6వ భాగం. రచయిత బుజ్జి గారు. నిధి చేయి పట్టుకుని అఖిల గారు, ఈరోజు నిధి నా రూమ్లో పడుకుంటుందని అంటారు. ఇది ఇక్కడ పడుకుంటే మరి మీ ఆయన రోడ్డు మీద పడుకుంటాడా అని అంటాడు. ఒరే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. మరి అది నీ దగ్గర పడుకుంటే ఆయన ఎక్కడ పడుకుంటాడని. అసలే తమరు లేకపోతే ఆయనకి నిద్ర రాదు కదా అఖి అని అంటాడు. ఒరే ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది. ఆ మాటలు విన్న నిధి, అవును కదా, నేను వెళ్తే అంకుల్ ఎక్కడ పడుకుంటాడు, వద్దులే అని మీరు వెళ్ళండి ఆంటీ అని అంటుంది. రావణ్ నిధిని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ఆంటీనా అత్తయ్యనా అని అంటాడు. ఆంటీ అనబోతున్న తన నోరు ఆగిపోయి అత్తయ్య అని అంటుంది. అత్తయ్య అని ఎందుకు పిలిచిందంటే అక్కడ రావణ్ చేతులు తన చీర మధ్యలో నుంచి తన నాభి దగ్గర ఉంటాయి. అక్కడ తన చేతులు ఖాళీగా ఉంటాయా, మరి పిల్లకి మాట రావడమే కష్టమయ్యి అత్తయ్య అని అనేస్తుంది. ఆ మాటకి అఖిల గారు హ్యాపీగా ఫీల్ అయ్యి నిధి బుగ్గ మీద కిస్ చేసి థ్యాంక్స్ బంగారం అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న తనని అలానే చూస్తూ ఉన్న తన నడుముని గట్టిగా గిల్లుతాడు రావణ్. ఆ మంటకి పిచ్చా నీకు అని తనని విడిపించుకొని పిచ్చి వేషాలు వేయకండని అంటుంది. నేనేం చేశాను ఇప్పుడు అని అంటాడు. మీరు ఏం చేశారా అని చెప్పబోయి ఆగి, మీరు నన్ను ముట్టుకుంటే బాగోదని అంటున్నా తనని తన వైపుకి లాక్కొని తన పెదవుల్ని అందుకుంటాడు. ఏం జరిగిందని తెలిసేసరికి తన పెదాలు రావణ్ పెదాల మధ్యలో ఉంటాయి. పక్కనే ఉన్నా చాలా మిస్ అవుతున్నట్టు ఉంటుంది రావణ్కి. నిధిని బాధ పెట్టాను అని బాధ అనుకుంటా తన పెదాలని స్మూత్గా కిస్ చేస్తూ తన చేతులతో నిధి నడుముని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య కొంచెం కూడా గ్యాప్ లేకుండా నిధికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తను సైలెంట్గా ఉండేసరికి తనని వదిలి తనని చూస్తాడు. తన కళ్ళు మూసుకుపోతున్నట్టుగా ఉంటాయి. తనని అలానే పట్టుకొని వెళ్ళి షవర్ కింద ఇద్దరూ తడుస్తారు. ఒంటి మీద నీళ్లు పడగానే నిధి కళ్ళు తెరుస్తుంది. రావణ్ వైపు చూస్తుంది. అలానే రావణ్ తన నుదుటన కిస్ చేసి సారీ అని అంటాడు. తనకి సారీ చెప్తున్న రావణ్ని కోపంగా చూసి తనని నెట్టి బయటకు వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి దుప్పటి నిండా కప్పుకొని పడుకుంటుంది. రావణ్ ఫ్రెష్ అయి దుప్పటి నిండుగా కప్పుకున్న నిధిని చూసి నవ్వుకొని తను కూడా డ్రెస్అప్ అయి వచ్చి నిధి పక్కనే చేరతాడు. తన పక్కకి వచ్చిన రావణ్ని కోపంగా చూస్తూ, నువ్వు ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకోనని అంటుంది. తనని చూస్తూ అన్నం ప్లేట్ చూపించి తిని పడుకో అని అంటాడు. అభి నాకు వద్దు అని అంటుంది. కొట్టానంటే నా చెంప చెల్లుమంటుంది, తిను అని అంటాడు. నాకు వద్దని అంటున్న నిధి నోట్లో ఒక ముద్ద పెట్టి తిను, ఎక్కువ చేయకుండా అని తానే తినిపిస్తాడు. మొదట తినొద్దని అనుకుంటుంది కానీ తనకి చాలా ఆకలిగా ఉంది. ఇంకా తను ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా, తన బేబీ కోసమైనా తినాలి అని తింటుంది. రావణ్ పెడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది నిధికి, కానీ కోపం కూడా వస్తుంది. నాకు చాలు ఇంకా అని ఆ వాటర్ని అడుగుతుంది. ఏంటి ఇంకా సగం ఉంది కదా, ఇది ఎవరు తింటారు, తిను అని తిని పడుకోమని. ఓకే, లేకపోతే నిన్ను పడుకోనివ్వనని అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడో ఏమో అని కొంచెం కూడా తిని పడుకుంటుంది వాటర్ తాగి. దుప్పటి నిండా కప్పుకొని పడుకున్న నిధిని చూసి నవ్వి తనకి తినిపించిన ప్లేట్ని కిందకి తీసుకొని వెళ్తాడు. కిందకి వెళ్ళి తను కూడా తినాలని అనుకుంటాడు కానీ తినాలని అనిపించదు. వాటర్ తాగి వచ్చేస్తాడు పైకి. డోర్ వేసి లైట్స్ ఆఫ్ చేసి పడుకొని ఉన్న నిధిని చూస్తూ ఉంటాడు. ఎంతసేపు చూశాడో తనకే తెలియదు. నిధి డీప్ స్లీప్కి వెళ్ళాక తను నిధి కప్పుకున్న దుప్పటి తీసి తన నైట్ డ్రెస్ని టీషర్ట్ని పైకి తన పొట్ట మీద చిన్నగా ముద్దు పెడతాడు. ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్న తన బేబీకి నువ్వు కానీ లేకపోతే మీ అమ్మని నేను మిస్ అయ్యేవాడిని. తనని చాలా బాధ పెట్టాను. ఇంక మనని ఎవరూ వేరు చేయలేరు, నువ్వు నేను మీ అమ్మ అని తన పొట్టకి ఇంకో ముద్దు కూడా పెట్టి నిధిని గట్టిగా పట్టుకొని తన నుదుటిన ముద్దు పెట్టి తనకి కట్టిన పసుపు తాడిని చూసి, నువ్వు నా సొంతం, నా భార్యవి, నిన్ను నన్ను ఇంకెవరు కూడా వేరు చేయలేరు. నీ కోపాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా, అలానే నా ప్రేమని ఇక నువ్వు భరించాలి అని తనని తన గుండెలపై చేర్చుకొని పడుకుంటాడు. అయ్యో రావణ్, మీ డాన్ మామ ఉన్నాడు. తన కూతురు డల్గా ఉన్న ఫోటో చూస్తేనే తనకి కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు నిధికి చేసింది తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిధిని నీకు దూరం చేయకుండా చూసుకో ముందు. నిధిని రావణ్ తీసుకొచ్చిన టైం, నివేద్ శృతి కోసం వచ్చిన టైం. కడపలో జీవన్ ఇంకా డాక్టర్ పాపని జీవన్ని డ్రాప్ చేయమని చెప్తాడు నివేద్. సో డాక్టర్ పాపని వాళ్ళ ఇంట్లో దించడానికి జీవన్ వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్తున్న సమయంలో జీవన్ డాక్టర్ పాపకి థ్యాంక్స్ చెప్తాడు. డాక్టర్ పాప అంటే బాలేదు కదా, తనకు ఒక పేరు పెడదాం. పేరు వివిధ. ఎందుకని అడుగుతుంది వివిధ. మీరు నిధి ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, లేకపోతే ఈరోజు తనకి నేను తాళి కట్టేవాడిని, తర్వాత ఇద్దరం బాధపడేవాళ్ళమని అంటాడు. అప్పుడు వివిధ, నిధి ఏదో కోపంలో మిమ్మల్ని చేసుకుంటా అందే కానీ తనకి అభి అంటే ప్రాణం. తనకి నిన్న మార్నింగ్ చాలా
సీరియస్ అయింది. కానీ అభి మాట, తన స్పర్శ అతన్ని మళ్ళీ బ్రతికించింది. తనని అంతలా ప్రేమిస్తుంది. అభిరామ్ కూడా అంతే. తనకి ఏదైనా అయితే తను తట్టుకోలేడు. తను నాకు తెలుసు. నా స్టడీకి తనే హెల్ప్ చేశాడు. అందుకే నేను డాక్టర్ని అయ్యాను. మా అమ్మకి నాకు చాలా హెల్ప్ చేశాడు. నాకు మంచి స్నేహితుడు అతను. అంత మంచివాడైతే ఎందుకు నిధిని అంతలా బాధ పెట్టాడని అంటే వాళ్ళ చెల్లి శృతి కోసం. తానప్పుడు కోమాలో ఉంది కదా, దానికి కారణం నివేదే అని అనుకుని నిధిని బాధ పెట్టాడు. కానీ నిధిని బాధ పెడుతూ తను ఎంతగా బాధపడ్డాడో, తనకు చేసిన గాయాల్ని చూసిన ప్రతిసారి తాను ఎంతగా నరకం అనుభవించాడో నాకు తెలుసు అని అంటుంది. తన గురించి మీకు బాగా తెలుసా అని అంటాడు. కొంచెం తెలుసు, మంచివాడు, బట్ కోపం ఎక్కువ అని అంటుంది. మీ పేరు అని అడుగుతాడు. నా పేరు డాక్టర్ వివిధ అని చెప్తుంది. నైస్ నేమ్ వివిధ. మీరెక్కడుంటారు అని అడుగుతున్న తనని చూసి అడ్రస్ తెలియకుండానే మీరు నన్ను ఎలా తీసుకువెళ్తున్నారని అంటుంది. అంటే వైజాగ్ వెళ్ళాక అడుగుదామని అంటాడు జీవన్. వివిధ నవ్వి అవునా అని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడుగుతాడు. మా అమ్మి, నేను అని అంటుంది. మీకు హిందీ వచ్చా అని అంటాడు. అమ్మీకి హిందీ వచ్చు. నేను పుట్టాక ముందు ముంబైలో ఉండేవారంట. తనకి తెలుగు కూడా వచ్చు, బట్ కొంచెం అని అంటుంది. మరి మీ నాన్నగారు అని అడిగితే ఏమో తెలియదు. అమ్మీని అడిగితే ఏమీ చెప్పదు, సైలెంట్ అయిపోతుంది. తన మౌనమే సమాధానం. అందుకే నేను కూడా ఏమీ అడగను. వివిధ, మీకు అభిరామ్ ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతాడు జీవన్. నా చిన్నప్పటి నుంచి అని అంటుంది. అవునా అని అంటాడు. అంతలోపే వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇక్కడే అని లోపలికి రండని అంటుంది. పర్లేదు, నెక్స్ట్ టైం వస్తానని వెళ్తున్నా తనని పిలిచి జీవన్ గారు, మీ బుజ్జి మీకు దక్కలేదని బాధగా ఉందా అని అంటుంది. బాధ ఉంది, కానీ తాను ప్రేమించిన అతని దగ్గరే ఉంది కదా, తను హ్యాపీగా ఉంటే చాలు అని అంటాడు. అభి ఇక తనని చాలా బాగా చూసుకుంటాడు. తను అసలే ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు అని అంటుంది. సరే అని వెళ్తున్న జీవన్ని పిలిచి మీ నెంబర్ అని అడిగితే తాను మీ మొబైల్ అని అంటాడు. అప్పుడు తన మొబైల్ తనకిస్తుంది. తన నెంబర్కి కాల్ చేసుకొని ఇదే నా నెంబర్ అని అంటాడు. థ్యాంక్స్ అని తనని హక్ చేసుకొని బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వివిధ. ఏం చేసింది ఇప్పుడు తను అని అనుకుని చిన్నగా నవ్వుకొని వాళ్ళ ఇంటి వైపు చూస్తాడు. తాను లోపలికి వెళ్ళిపోయిందని అనుకుంటాడు. కానీ వివిధ బయటే ఉండి బాయ్ అని చెప్తూ ఉంది. సరే నేను వెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి అని తాను కార్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్తున్న తన కార్ని కనిపించేంత వరకు చూస్తుంది. చూసి లోపలికి వెళ్ళిపోతుంది వివిధ. మార్నింగ్ 6 AM. నిధి అభి రూమ్లో. తన గుండెల మీద ఉన్న నిధిని అప్పుడే లేచిన అభి అలానే చూస్తూ ఉంటాడు. నిధి మెల్లిగా కదులుతూ ఉంటుంది. తను లేస్తుందేమో అని రావణ్ కళ్ళు మూసుకొని ఉంటాడు. నిధికి వినిపిస్తున్న అభి గుండె చప్పుడు తాను ఎక్కడ ఉన్నానా అని చూసుకుంటుంది. తాను అభి గుండెల మీద తన చేతుల్లో బందీ అయి ఉంటుంది. నేనెప్పుడు ఇలా పడుకున్నాను, నిద్రలో వచ్చేసానా ఏంటి, చూశాడనుకో మళ్ళీ ఇంకేమైనా ఉందా, ఇంకా తన పని అంతే అనుకుంటూ తన చేతుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ రావణ్ చేతుల్లో నుంచి తన పట్టు నుంచి తప్పించుకోగలదా, లేదు కదా, అలానే ఉంటుంది. రావణ్ ఫేస్ వైపు చూస్తుంది. కళ్ళు మూసుకొని ఉంటాడు. తనని అలానే చూస్తూ ఉంటుంది. రావణ్కి అర్థమవుతుంది, కానీ కళ్ళు తెరవడు. ఇప్పుడే లెగవడు అనుకొని ఈ రావణ్ని తన కళ్ళ ముందు నుంచి చేతి ఊపుతుంది. కానీ కళ్ళు తెరవడు. లేచి ఉండలే అనుకొని మెల్లిగా పైకి జరిగి తన పెదవుల మీద చిరుముద్దులు ఇచ్చి ఐ లవ్ యూ రావణ్ అని అంటుంది. చెప్పి తనని గట్టిగా పట్టుకొని ఎందుకు రావణ్ ఇలా చేశావు, నీతో నా లైఫ్ని ఎంతో హ్యాపీగా ఊహించుకున్నాను, కానీ నువ్వు వాటిని స్పాయిల్ చేశావు. ఇప్పుడు నీ బిడ్డకి తల్లిని అవుతున్నాను, కానీ నాకు బాధగా ఉంది. మనం ప్రేమతో కలిసి ఉంటే ఈ బిడ్డ మన ప్రేమకు గుర్తుగా ఉండేది. కానీ ఇప్పుడు నీ పగకి కోపానికి నా కడుపులో పడింది అని అనుకొని అందుకే ఐ హేట్ యు రావణ్, ఐ హేట్ యు చాలా చాలా, ఎప్పటికి కూడా అని అంటుంది. ఆ మాటలు వింటున్న రావణ్కి కూడా చాలా బాధగా ఉంటుంది. తాను చేసిన దానికి నిధి ఎంతలా బాధపడుతుందో, హ్యాపీగా ఉండవలసిన ఈ టైంలో ఇలా బాధపడుతూ ఉంటే తనకి ఎలానో ఉంది. ఇక కంట్రోల్లో ఉండలేకపోతాడు. తనని తన మీదకి జరుపుకొని తన పెదవుల్ని అందుకొని ముద్దు పెట్టి సారీ, నన్ను క్షమించు అని అంటాడు అభి. ముంబై. అమిత్. మార్నింగ్ 9 AM. మిశ్రా గారు, భయ్యా మీ అమ్మ నాన్న మీ మేనలుడు వచ్చారని అంటారు. ఎందుకు మిత్ర, ఇంత మార్నింగే వాళ్ళు నా కోసం రావడం, నా పాప గురించి తెలిసిందా ఏంటి అని అడుగుతాడు.
అప్పుడు అమిత్ వాళ్ళ నాన్న లోపలికి వచ్చి, తన గురించి మాకు 3 ఇయర్స్ బ్యాకే తెలుసు, మేము వెళ్ళి అడిగాము కూడా మీ ఫ్రెండ్ని, బట్ తనని మాకు ఇవ్వను అని అన్నాడు. ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు అని అంటారు. ప్రాణాలతో లేడా అంటే అర్థం? మీరేమైనా చేశారా తనని అని అడుగుతాడు కోపంగా. తాతయ్య కాదు మాము, నేను చేశాను. వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చేశాను. నా మరదల్ని నాకు ఇవ్వకుండా వాళ్ళు చాలా ఎక్కువ చేశారని అంటాడు కోపంగా. నువ్వు నీ కూతుర్ని మా అందరికీ దూరంగా ఉంచాలి అని అనుకున్నావు, కానీ తను కడుపులో ఉన్నప్పుడే నాకు భార్య అవ్వాలి అని మా అమ్మ కోరిక. తను చనిపోతూ నన్ను ఈ ఒక్కటే అడిగింది, తనని పెళ్లి చేసుకోమని. అప్పటి నుంచే నేను నీ గురించి మొత్తం తెలుసుకున్నా. నువ్వు అత్తయ్య డెలివరీ టైంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అరకుకి వెళ్ళావని, అక్కడ నీ బిడ్డని ఉంచి వాళ్ళ బిడ్డని నువ్వు తీసుకొని వచ్చావని, వాళ్ళ బిడ్డని వాళ్ళకి నువ్వు దూరం చేశావు కాబట్టే నీ భార్య కూతురు నీకు దూరం అయ్యారు అని అంటాడు. ఇది మొత్తం ఎవరి వల్ల జరిగింది? మీ నాన్న వల్లే కదరా నన్ను నమ్మించి మోసం చేశాడు. వాడు ఎక్కడున్నా సరే నేను వదలను అని అంటాడు. మా నాన్నని నువ్వు వదలడం కాదు వాము, నీ కూతుర్ని నా నుంచి ఎలా కాపాడుకుంటావో చూడు. ఇంకా ఎందుకంటే తాను ఎక్కడ ఉందో నాకు తెలుసు కాబట్టి నేనే తెలుసుకుంటా. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియడానికి సమయం ఎక్కువగా పట్టదు అని అంటాడు. అమిత్ నవ్వుతూ గట్టిగా, నీ కోరిక ఎప్పటికీ నెరవేరదురా అని అంటాడు. నీ కూతుర్ని నాకు కనిపించకుండా నీ దగ్గర తెచ్చి పెట్టుకుంటావా అని అడుగుతాడు. కాదురా బచ్చా, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా. నా అల్లుడు ఊరుకుంటాడా? నా పాపని నువ్వు తీసుకుని వస్తే ముంబై వచ్చి మరీ నిన్ను ఎరగదీస్తాడని నవ్వుతాడు అమిత్ వాళ్ళ నాన్న. అమిత్, తనకి పెళ్ళి మాత్రమే అయ్యింది అంతే. తనని నా మనవడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసురా అని ఆర్నవ్ అని తనని పైకి తీసుకుని వెళ్తాడు. ఆర్నవ్ అమిత్ వైపే చూస్తూ, నీ కూతురు నా భార్య అవుతుంది, చూస్తూ ఉండు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్తున్న వాళ్ళని చూసి, మిశ్రా ఏంటి భయ్యా వాళ్ళు అలా ఉన్నారు, అసలు వాళ్ళకి నువ్వు కొడుకువేనా అని అడుగుతాడు. కొడుకుని అయితే ఇలా ఎందుకు చేస్తారు మిశ్రా, వాళ్ళు మా పిన్ని బాబాయి, వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు అని ఇంట్లో పెట్టుకున్న పాపానికి మా అమ్మని నాన్నని నాకు దూరం చేశారు. చెయ్యని తప్పుకి నాకు శిక్ష పడేలా చేసి నన్ను ఒక విలన్లా మార్చారు వాళ్ళు అని అంటాడతను. ఏంటి భయ్యా, అయిన వాళ్ళే ఇలా చేస్తే ఎలా అని అంటున్న మిశ్రతో, డబ్బు మీద ఉన్న ఆశ అని అంటాడు. మరి పాపని ఎలా అంటే, ఒకప్పుడు అమిత్ కాదు నేను మిశ్రా, వాడిని ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. నువ్వు వాళ్ళ గురించి వదిలే, నా ఫ్రెండ్ కొడుక్కి కాల్ చేసి మాట్లాడతానని అంటాడు. ఇప్పుడు కాదు భయ్యా, ఈవినింగ్ మాట్లాడండి, ఈరోజు తను బిజీగా ఉంటాడని అంటాడు. అవునా అని ఓకే, నా పాపని చూడాలని ఉంది అని అంటే, ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది, మన వాళ్ళకి తెలిసిన ఎవరినైనా ఒక ఆడమనిషిని పంపిస్తాలే ఆ ఇంట్లోకని అంటాడు. సరే అంటాడు అమిత్. కథ కొనసాగుతుంది. మరి అభి ప్రేమని నిధి అర్థం చేసుకుంటుందా? మరో పక్క వివిధకి జీవన్కి మధ్య ఏం జరుగుతుందంటారు? మరి ఈ అమిత్ కూతురే నిధి అనుకుంటా. మరి నిధికి తన తండ్రి అమిత్ అని తెలుసుకుంటుందా? మరో పక్క ఈ ఆర్నవ్ వాళ్ళ తాతయ్య కలిసి నిధికి ఎలాంటి అపాయాన్ని తలపెట్టబోతున్నారు? మరి ఇవన్నిటి నుంచి నిధిని మన రావణ్ బాబు ఎలా కాపాడతాడు? నివేష్ శృతిల మధ్య ఏం జరగబోతోంది? తర్వాత ఈ కథలో ఎలాంటి మలుపు తీసుకోబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.